అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ సంకష్టహార చతుర్థి అనేది ఈ ఫాల్గుణ మాసంలో మార్చి 17వ తారీఖు వచ్చిందా లేక మార్చి 18వ తారీఖు మంగళవారం వచ్చి అంగారక సంకష్టహార చతుర్థి అయిందా అనేది తిథి ప్రారంభ ముగింపు సమయాల్లో, అలాగే మనం చవితి తిథిని ఎలా లెక్కేసుకోవాలి, ఎలా చూసుకోవాలి అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఇది చాలామందికి ఉన్న కన్ఫ్యూజను, ఎందుకు అంత విశిష్టత అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. ముందుగా మనకి 2 చవితులు అనేవి ప్రతి నెల కూడా వస్తూ ఉంటాయి. అమావాస్య తర్వాత, పౌర్ణమి తర్వాత. అమావాస్య తర్వాత వచ్చే చవితిని వరద చతుర్థి అని అంటాము. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహార చతుర్థి అని అంటాము. మనం సహజంగా వినాయక చవితిని అమావాస్య తర్వాత వచ్చే వినాయక చవితిగా చేసుకుంటే, చవితిని భాద్రపద మాసంలో ప్రతి నెల పౌర్ణమి తర్వాత 3-4 రోజులకు వచ్చే చవితిని సంకష్టహార చతుర్థి పేరుతో వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం. ఈ వ్రతాన్ని 3 నెలలు, 5 నెలలు, 11 నెలలని, 21 నెలలని, లేదా కొంతమంది 1 నెల అని, 9 నెలలని, ఇలా తమ శక్తిని బట్టి కూడా స్వామివారికి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఎటువంటి విఘ్నాలు లేకుండా వాళ్ళ సంకల్పాలు నెరవేరాలని స్వామివారికి విన్నవించుకుంటూ ముడుపును కట్టుకొని ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈసారి వచ్చిన ఈ ఫాల్గుణ మాసంలో అసలు తిథి అనేది ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుందో చూద్దాము. ఈ మార్చి 2025వ సంవత్సరము ఫాల్గుణ మాసంలో మనకి సోమవారం 17వ తారీఖు తదియ సాయంత్రం 4:57 వెళ్ళిపోయి, చవితి తిథి అనేది 4:58 నుంచి మొదలైపోయి 18వ తారీఖు మంగళవారం రాత్రికి 7:02 వరకు కూడా చవితి తిథి అనేది ఉంది. అయితే ఎప్పుడూ కూడా సంకష్టహార చతుర్థి చూసుకోవాలి అంటే తదియతో కూడిన చవితి, అంటే తదియ తిథి వెళ్ళిపోతూ ఉండే చవితి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు చేసుకోవాలి సంకష్టహార చతుర్థి అనేది కొంతమంది పెద్దలు చెప్పేది. అయితే ఇక్కడ ప్రదోషకాల సమయంలో, అంటే 17వ తారీఖు సోమవారం ప్రదోషకాల సమయంలోనూ, 18వ తారీఖు ప్రదోషకాల సమయంలోనూ 2 రోజులు కూడా చవితి ఉంటే కనుక, అంటే ప్రదోషకాల సమయం అంటే సూర్యాస్తమయం సమయం ముందు నుంచి కూడా 2 తేదీల్లో ఉంటే, అంటే 2 రోజులు ఉంటే అలా ప్రదోషకాల సమయంలో చవితి తిథి అనేది 2వ రోజుని సంకష్టహార చతుర్థిగా చేసుకోవాలి అనేది పెద్దలు చెప్తుంది. అంటే తదియతో కూడిన చవితి చూసుకుంటే 17వ తారీఖు సోమవారం అవుతుంది. కానీ 2 రోజుల్లో కూడా ప్రదోషకాల సమయంలో ఉంటే 2వ రోజును సంకష్ట చతుర్థిగా భావించి మంగళవారం ఈసారి అంగారక సంకష్ట చతుర్థిగా కూడా చేసుకోవచ్చు. అంటే ఇటు 17వ తారీఖు కూడా మేము తదియతో కూడా చవితి చూసుకుంటాము అంటే 17వ తారీఖు, లేదా మంగళవారం చాలా అరుదుగా వచ్చేది కాబట్టి అంగారక సంకష్ట చతుర్థిగాను కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మరొక క్యాలెండర్లో ఉన్నది కూడా చూపిస్తున్నా చూడండి. నేను ఫస్ట్ చూపించిన దానికి దీనికి ఒక 2-3 నిమిషాలు మాత్రమే తేడా ఉంది కాబట్టి ఆ విధంగా లెక్క వేసుకొని చేసుకుంటాం. కానీ మరొక క్యాలెండర్లో చూస్తే మార్చి 17వ తారీఖు అసలు రాత్రి 7:32 నుంచి చవితి తిథి వచ్చింది. అలాంటప్పుడు వాళ్ళందరూ కూడా 18వ తారీఖు మంగళవారం కదా ఉంది, అందుకని మంగళవారం అంగారక సంకష్ట చతుర్థిగా చేసుకుంటారనమాట. ఇలా కొంత కన్ఫ్యూజన్ అనేది మిగుళ్ళు తగుళ్ళు వచ్చినప్పుడు చవితి తిథి అనేది జరుగుతూ ఉంటుందండి. సామాన్యంగా తదియతో కూడిన చవితి, అంటే తదియ తిథి వెళ్ళిపోతూ ఉండే చవితి ఏ రోజో ఆ రోజు చేసుకునేవాళ్ళు కొంతమంది అయితే అప్పుడు మార్చి 17 అవుతుంది. లేదంటే 2 ప్రదోషకాల సమయాల్లో 2 రోజులు ఉంటే 2వ రోజుని లెక్కలోకి తీసుకొని అది మంగళవారం మార్చి 18వ తారీఖు అంగారక సంకష్ట చతుర్థిగా చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న వెసులుబాటు ఏంటంటే 2 రోజులు కూడా పూజ చేసుకుంటామన్నా తప్పులేదండి. ఎందుకంటే ఎవరు కుదిరింది వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది చవితి తిథి పూర్తిగా సూర్యోదయానికి ఉన్న దగ్గర నుంచి ఆ రోజు రాత్రి వరకు ఉన్న తిథి చూసుకుంటారు కొంతమంది. అటువంటి వాళ్ళు మంగళవారం చేసుకుంటారనమాట. ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి స్వామివారికి ముడుపు కట్టుకునే వాళ్ళు కట్టుకొని రాత్రి వేళలో పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. కనుక సంకష్టహార చతుర్థిని ఇలా చూసుకొని మీరు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేయండి. ఇది మార్చి 17వ తారీఖు సోమవారం చేయాలి అనుకున్న వాళ్ళు ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో ప్రదోషకాల సమయం నుంచి కూడా పూజను మొదలు పెట్టుకొని స్వామివారికి పూజను చేసుకుని చంద్రునికి అర్ఘ్యాన్ని ఇవ్వటం. లేదంటే కనుక అంగారక సంకష్ట చతుర్థి మంగళవారం అంగారకుడు అంటే కుజుడు అధిపతిగా చెప్తారు. ఎవరికైతే వివాహాల్లో ఎవరికైతే కుజదోష సమస్యలు ఉన్నాయో వాళ్ళ జాతకం ప్రకారం అటువంటి వాళ్ళందరికీ కూడా చాలా మంచి పరిహారంగా మంగళవారం మొదలవబోయే ఈ అంగారక సంకష్ట చతుర్థిగా పూజను చేసుకోవచ్చు. కొంతమందికి ప్రతి నెల చేసుకునే వారికి, ఎవరైనా 3 నెలలు లేదా 5 నెలలు, 11 నెలలని, 9 నెలలని, 21 నెలలని చేసుకునే వారికి ఏదైనా అడ్డంకుల వల్ల మీరు సోమవారం చేసుకోలేకపోతే మంగళవారం ఎంతో విశేషం. ఉదయం నుంచి కూడా రోజంతా కూడా చవితి ఉంది కాబట్టి ఆ రోజు కూడా అంగారక సంకష్ట చతుర్థిగా మార్చి 18ని కూడా మీరు పూజ చేసుకోవచ్చు. లేదా మేము తదియతో కూడా చవితి చేసుకుంటామనంటే 17వ తారీఖు చేసుకోవచ్చండి. ఎలా చేసినా తప్పులేదు. అయితే ఈ ఫాల్గుణ మాసంలో వచ్చిన స్వామివారికి ప్రతి నెల కూడా, అంటే ప్రతి మన తెలుగు నెల ప్రకారం కూడా
ఒక్కొక్క పేరు స్వామివారికి ఉంటుంది. అలాగే స్వామివారి పీఠానికి కూడా ఒక్కొక్క పేరు ప్రత్యేకంగా ఉంటుంది. ఈసారి ఫాల్గుణ మాసంలో వచ్చిన స్వామివారి నామాన్ని, అంటే స్వామివారికి పూజ చేసేటప్పుడు ఈ నామాన్ని జపిస్తూ ఉండాలి. బాలచంద్ర మహాగణపతిగా స్వామివారిని పూజిస్తూ ఉంటారు. స్వామివారి పీఠం పేరు ఆగమ పీఠం అన్నమాట. ఈ నామంతో, అంటే స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజ చేస్తున్నప్పుడు బాలచంద్ర మహాగణపతిగా స్వామివారికి పూజను చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఉదయం ముడుపు కట్టి రాత్రి వేళలో విప్పతీసేస్తూ ఉంటారండి పూజ సమయంలో. కొంతమంది ముడుపుని అలా కట్టేసి పూజా టైంకి, అంటే ఆ పూజ మొదలుపెట్టే సమయానికి ముడుపుని కట్టి స్వామివారి దగ్గరే ఆ ముడుపునంతా ఉంచి వాళ్ళ కోరిక తీరిన తర్వాత ముడుపుని స్వామివారికి చెల్లించే పద్ధతి కూడా ఉంటుంది. అది నేను పూజా విధానంలో పూర్తిగా మీ అందరి కోసం షేర్ చేస్తాను. అయితే ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రం ఏదైతే ఉందో, పూజ అంతా అయిన తర్వాత మీరు చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలన్నమాట. అయితే చంద్రుడికి పాలను దోసిల్లో పోసుకొని అర్ఘ్యాన్ని కొంతమంది ఇస్తుంటారు, కానీ మామూలు నీరైనా సరిపోతుంది. మనకి సూర్యునికి ఏ విధంగా అయితే అర్ఘ్యం ఇస్తామో అదే విధంగా ఆ స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ చంద్రునికి కూడా అర్ఘ్యం ఇవ్వాలట. ఈరోజు అర్ఘ్యం ఇచ్చేసి వచ్చి, అంటే 3 సార్లు దోసిల్లో నీటిని పోసుకొని ఆ నీటిని చంద్రునికి చూపిస్తూ అర్ఘ్యం వదులుతామన్నమాట. అలా వదిలి వచ్చిన తర్వాత మరొకసారి స్వామివారికి నమస్కారం చేసుకొని అక్కడ ఉన్న నివేదన చేసిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి స్వీకరించి ఉపవాసాన్ని విడుస్తారు. అయితే భోజనము చేయవచ్చు. కొంతమంది భోజనం అనేది ముట్టుకోకుండా ఫలహారం లాంటివి తింటారు. అయితే ఉదయం నుంచి ఉపవాసం ఉన్నవారు రాత్రికి భోజనం కూడా చేయొచ్చు. సాత్వికమైన ఆహారం తినాలి. ఎటువంటి నాన్ వెజ్ లాంటివి అయితే ముట్టుకోకూడదు. ఈ రోజున ఎవరైతే పూజన చేస్తున్నారో వారు దేవాలయం దర్శనం చేయటం, స్వామివారికి ఇష్టమైన పదార్థాలు అంటే ఉండ్రాళ్ళు, కుడుములు, చెరుకు ముక్కలు, బెల్లం అటుకులు ఇటువంటివి నివేదన చేసి అవి మహాప్రసాదంగా స్వీకరించాలి. స్వామివారికి పూజ చేసినప్పుడు గరికను కూడా సమర్పిస్తే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి స్వామివారికి అవి సమర్పించి మన సంకల్పాలు అతి శీఘ్రంగా నెరవేరాలని, ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ కార్యక్రమాలు, ఆ పనులన్నీ ముందుకు సాగాలని కోరుకుంటూ స్వామివారికి చేసుకుని అతి ముఖ్యమైన పూజే సంకష్ట చతుర్థి. దీనికి వ్రత కథ కూడా ఉంటుంది. ఆ కథ చదువుకొని తప్పనిసరిగా పూజ చేసుకున్న వాళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా అక్షింతలు అనేవి వేసుకోవాలి. ఈ సంకష్ట చతుర్థి వ్రతానికి ఉపవాసం ఉండి చేస్తే ఫలితం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎవరైనా ఆరోగ్యపరంగా ఉపవాసం పూర్తిగా ఉండలేకపోతే వారు పాలు, పండ్లు ఇటువంటివి తీసుకుంటూ కూడా పాక్షికంగా ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే ఎవరైతే మార్చి 17వ తారీఖు సోమవారం నాడు ఈ పూజను చేసుకుంటారో వారు మళ్ళీ మంగళవారం మరుసటి రోజు వచ్చింది కాబట్టి పూజాపీఠాన్ని కదపడానికి ఉండదండి. అలా మంగళవారం కూడా ఉంచి బుధవారం ఉదయం మేము పూజాపీఠం కదపడానికి అవుతుంది అని అనుకుంటే అలా ఉంచుకుని మీరు పూజని ఆచరించవచ్చు. అలా మాకు అన్ని రోజులు ఇంట్లో పూజ దగ్గర అలా ఉంచడానికి కుదరదు అనుకున్న వాళ్ళు 17వ తారీఖు రాత్రికి పూజ చేసుకున్న తర్వాత దీపారాధన ఉండగానే స్వామివారికి ఉద్వాసం చెప్పి కదిపేసి ఆ తర్వాత మీరు అన్నీ కూడా దీపారాధన కొండెక్కిన తర్వాత సర్దుకోండి. మంగళవారం చేసిన వాళ్ళైతే కనుక అది అంగారక సంకష్ట చతుర్థి అవుతుంది కనుక చాలా ప్రత్యేకమైనది. ఆ రోజు చేసుకున్న వాళ్ళందరూ మంగళవారం పూజాపీఠానికి కదపకండి. బుధవారం ఉదయం మరొకసారి స్వామివారికి పూజను చేసుకొని ఆ తర్వాత ఉద్వాసం చెప్పవలసి ఉంటుంది. అయితే శ్వేతార్క గణపతిని పెట్టుకోవచ్చు, విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ పూజలో పసుపు వినాయకుడిని కూడా పెట్టుకొని పూజిస్తే చాలా మంచిది. ఉద్వాసం చెప్పి స్వామివారిని తీసివేసిన తర్వాత ఆ పసుపు వినాయకుడిని నీటిలో కలిపేసి నిమజ్జనం చేసేసి తులసి చెట్టులో కాకుండా మరి ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో ఆ నీటిని పోయవచ్చు. ఈ గరిక కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పారే నీటిలో కలపడం కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే వేయవలసి ఉంటుంది. అటుకులు, బెల్లం ఇటువంటివన్నీ కూడా ఈరోజు స్వామివారికి ఏవైతే నివేదన చేశారో అవి తప్పనిసరిగా ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళకి పంచిపెట్టడం కానీ ఇంట్లో వాళ్ళందరూ కానీ తప్పనిసరిగా తినాలి. ఇలా సంకష్ట చతుర్థి రోజున ఇవ్వవలసిన దానాలు 5 ఉంటాయండి. నల్ల నువ్వులు, బెల్లం, ఉప్పు, అలాగే నెయ్యి, ఏదైనా దుస్తులు, పేదవారికి ఇవ్వాల్సిన వస్తువులు ఏదైనా ఇచ్చినా కూడా విడి రోజుల్లో చేసిన ఫలితాల కన్నా కూడా ఇటువంటి వ్రతం చేసిన రోజుల్లో అత్యుత్తమ ఫలితాలైతే అటువంటి వస్తువులు దానం చేయడం వల్ల కలుగుతుందట. నల్ల నువ్వులు దానం చేయడం వల్ల జాతకాల్లో ఎటువంటి దోషాలున్నా పోతాయని, అలాగే శరీరం కూడా ఆరోగ్యం కలుగుతుందని, దీర్ఘాయుషు కలుగుతుందని చెప్తారు. ఇక బెల్లం వచ్చేసి స్వామివారికి చాలా ఇష్టమైనదని సంగతి తెలిసిందే కదా. నివేదన కూడా మనం ప్రసాదంగా ఆయనకు పెడుతూ ఉంటాం. అటువంటి బెల్లాన్ని దానంగా చేస్తే మాత్రం అన్ని సమస్యల నుండి బయటపడతామని, ముఖ్యంగా స్వామివారి అనుగ్రహంతో ఏ కార్యక్రమం తలపెట్టినా విజయం లభిస్తుందని చెప్తారు. ఇక నెయ్యి ఆరోగ్యం, ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోయి అవి మంచి ఫలితాలు ఇస్తుందని చెప్తారు నెయ్యి దానం చేస్తే. ఉప్పుని దానం చేయటం వల్ల ఆర్థిక వృద్ధి అనేది జరుగుతుందట. ఏదైనా అప్పుల బాధలున్నా అవన్నీ తొలగిపోతాయని, మనకి రావాల్సిన ధనం కూడా వస్తుందని చెప్తూ ఉంటారు. ఇక దుస్తులు కానీ, పేదవారికి అవసరమైన వస్తువులు కానీ, స్వయం పాక దానం కానీ ఇటువంటివి చేయటం వల్ల మనకి ఆరోగ్యము, సిరి సంపదలు కలుగుతాయి, శ్రేయస్సు కలుగుతుంది, సుఖ సంతోషాలతో జీవితం ఉంటుందని చెప్తారు. అందుకనే ప్రత్యేకమైన ఇటువంటి వ్రతం చేసిన రోజుల్లో ఇటువంటి దానాలు చేయాలి అని అంటారు పెద్దలు. సంకష్ట చతుర్థి వ్రతం
మాసం యొక్క ప్రత్యేకత కూడా, మరి ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే ఈ సంకష్ట చతుర్థి మార్చి 17 లేక 18 అనేది మంగళవారం వచ్చిందా లేక సోమవారం అనేది ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.